హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అయితే ఈ రోజు వచ్చి మనం ఈ ఏకేఎస్ మెటల్ డిటెక్టర్ తోటి వెండిని ఎట్లా సెర్చ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. అయితే లాస్ట్ టైం మన వీడియోలో వచ్చి గోల్డ్ ని ఎట్లా సెర్చ్ చేయాలనేది ఈ ఏకేఎస్ మెటల్ డిటెక్టర్ తోటి వచ్చి అది నేను మీకు క్లియర్ గా లైవ్ లో చేసి చూపించినానండి. ఆ వీడియో ఎవరన్నా చూడకుండా మన ఛానల్లో ఉంటుందండి. బ్యాక్ వీడియోలో వెళ్ళి చూడండి. ఓకేనా. ఇది వచ్చి ఏకేఎస్ మెటల్ డిటెక్టర్ అంటారండి. ఇది వచ్చి కాపర్, సిల్వర్, గోల్డ్, డైమండ్ ఈ నాలుగిటిని పట్టుకుంటుందండి. అంటే దీనికి ఒక మెటల్ డిటెక్టర్ కంటే స్పెషల్ ఏంటంటే ఇది ఒక డైమండ్స్ ను కూడా పట్టుకుంటుందండి. ఇది ఒకటి దాని స్పెషల్. ఇంకొకటి ఏంటంటే ఇది భూమి లోపల 60 ఫీట్ల వరకు కూడా ఇది సెర్చ్ చేయగలదండి. దీని కెపాసిటీ వచ్చి భూమి లోపల. ఇప్పుడు వచ్చి నా దగ్గర ఒకటి సిల్వర్ రింగ్ ఒకటి ఉందండి. అది నేను మీకు పెట్టి లైవ్ లో టెస్ట్ చేసి చూపిస్తా అసలు ఇది ఎట్లా పట్టుకుంటుంది ఏంది అనేది. ఇంకోటి వచ్చే వీడియోలలో ఈ డైమండ్ కూడా నేను పెట్టి క్లియర్ మీకు దీంతో సెర్చ్ చేసి చూపిస్తాను ఎట్లా పట్టుకుంటుంది అనేది. ఇంకా ఇంకోటి ఏంటంటే మనకు అసలు మన దేశంలో మన ఇండియాలో వచ్చి మెటల్ డిటెక్టింగ్ అనేది చేయొచ్చా, అది లీగలా ఇల్లీగలా, ఇంకోటి మెటల్ డిటెక్టర్స్ అసలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఎన్ని వెరైటీలు ఉంటాయి, ఇవన్నిటి పైన కూడా నేను ముందు వచ్చే వీడియోలో మీకు క్లియర్ గా అన్ని చెప్తానండి. ఇప్పుడు వచ్చి నేను మిషన్ వచ్చి ఆన్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి పవర్, ఇది ట్రాన్స్మిటర్ అంటారండి. చిన్నది వచ్చి పవర్ ఆన్ చేసినాను చూడండి. అక్కడ వచ్చి ఆ పెద్దది ఉంది కదండి, అది రిసీవర్ అంటారు. అది కూడా నేను ఇంత ముందే పవర్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చి మనం సిల్వర్ సెర్చ్ చేస్తున్నాం కదా, ఇక్కడ వచ్చి నేను సిల్వర్ బటన్ ప్రెస్ చేసినాను. అక్కడ వచ్చి సిల్వర్ ఆన్ అయింది చూడండి అక్కడ వచ్చి. ఓకేనా. దీనిపైన మీకు ఎట్లాంటి డీటెయిల్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. ఎవ్రీ టైం నేను క్లియర్ గా మీకు ఇమీడియట్లీ మీకు రెస్పాన్స్ ఇస్తా. ఓకేనా. ఇప్పుడు వచ్చి ఈ సిల్వర్ రింగ్ ఒకటి నేను అక్కడ కొంచెం ముందుకెళ్ళి అక్కడ పెట్టి మీకు లైవ్ లా సర్చ్ చేసి చూపిస్తా ఎట్లా క్లియర్ గా అనేది. ఇంకోటి ఏంటంటే నేను ఎలాంటి మెటల్ డిటెక్టర్స్ అమ్మే సెల్లర్ని కాదండి. నేను ఓన్లీ మెటల్ డిటెక్టింగ్ చేసేవాడిని. నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను అంతే. ఎందుకంటే మీరు కూడా ఇలాంటివి కొనుక్కొని మోసపోవద్దనే దాని గురించి నేను చెప్తున్నా. ఇవి మనకు ఏంటంటే ఈ మామూలుగా టెస్టింగ్ పరంగా ఇవి బాగానే పనిచేస్తాయి, కానీ రియల్ గా మనకు భూమి లోపల మనం సెర్చ్ చేస్తే మాత్రం 90% ఫెయిల్ అవుతాయండి. ఇది ఎక్కడైతే మనం వస్తువు పైన వెళ్ళగానే తిరుగుతుందో అక్కడ మనం మెటల్ డిటెక్టర్ తో చెక్ చేసిన తర్వాతనే అక్కడ మనం దువ్వాలండి. ఎందుకంటే ఇది లోపల వచ్చి 60 ఫీట్ల వరకు మనకి సెర్చ్ చేస్తుంది. మనం అంత లోపల దువ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ వచ్చి నేను రింగ్ పెట్టాను చూడండి, మళ్ళీ దానిపైన ఒక రాయి కూడా పెట్టిన. సేమ్ అట్లా నేను బ్యాక్ వెళ్ళి ఇప్పుడు అది సెర్చ్ చేసి చూపిస్తాను అసలు అది ఎట్లా సెర్చ్ చేస్తాననేది మీరు చూడండి. అది వచ్చి అక్కడ ఉందండి, ముందు పెట్టిన కదా. ఇప్పుడు వచ్చి ఈ ట్రాన్స్మిటర్ ఒకటి వచ్చి ఆన్ చేసి నేను రైట్ ప్యాకెట్ పెట్టుకున్నానండి. అది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ ఉంది చూడండి. అది మనం రైట్ కు వాడితే రైట్ పెట్టుకోవాలి, లెఫ్ట్ కు వాడితే లెఫ్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి రిసీవర్ వచ్చి ఆన్ చేసుకున్నాను. అది సిల్వర్ వచ్చి ఆప్షన్ ఉంది చూడండి. ఇట్లా మనం కింద షేక్ చేయడం వల్ల ఏంటంటే అది మనకి ఆ భూమికి తగినట్టు సిగ్నల్ అనేది తీసుకుంటుంది అనమాట. దానికి తగ్గట్టు అది సెర్చ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి అది రౌండ్ సెర్చ్ చేసుకుంటుంది. ఇంకోటి ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే ఇది సెర్చ్ చేయగలుగుతారండి. లేదంటే ఎవరో ఒకరు పట్టుకుంటే అది ఎటు పడితే అటు తిరుగుతుంది, మనకు కరెక్ట్ అర్థం కూడా కాదనమాట. ఇప్పుడు వచ్చేది మనం స్టాబిల్ గా పట్టుకుంటే అది కరెక్ట్ సెర్చ్ చేసుకుంటుంది చూడండి ముందు. అది మనం ముందుకు ఆటోమేటిక్ ఆ వస్తువు పైకి వెళ్ళగానే ఆటోమేటిక్ తిరుగుతుంది. ఇంకోటి ఫాస్ట్ గా తిరగాలండి, ఎందుకంటే ఫాస్ట్ గా తిరుగుతూనే అక్కడ కరెక్ట్ ఐటమ్ అనేది ఏదైనా ఉన్నట్టు అనమాట. లేకపోతే అక్కడ ఏమీ ఉండదు, ఫాస్ట్ గా తిరగాలి అది. ఇవి వచ్చి చాలా వరకు 90% ఫెయిల్ అవుతాయండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ని బట్టి, నాకున్న దాన్ని బట్టి, నాకు ఉన్న అనుభవాన్ని బట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా మోసపోవద్దు ఈ యూట్యూబ్లలో అవి ఇవి వీడియోలన్నీ చూసి మోసపోవద్దు అనే దాంతో మీకు క్లియర్ గా చెప్తున్నాను నేను. ఇప్పుడు చూడండి ఇది వచ్చి దానిపైనకి వెళ్ళంగానే ఆటోమేటిక్ తిరుగుతుంది చూడండి, ఫాస్ట్ గా తిరుగుతుంది. ఇంకోటి నేను లైవ్ లో చూసింది ఏంటంటే ఇది లైవ్ గా ఎప్పుడు టెస్ట్ చేసినా కానీ పర్ఫెక్ట్ పని చేస్తున్నాయండి ఇవి.
కానీ రియల్ గా మాత్రం పనిచేస్తలేదు. 90% ఫెయిల్ అవుతున్నాయి. నేను చాలా సార్లు ట్రై చేసి మోసపోయిన వీటి వల్ల. మళ్ళీ మెటల్ డిటెక్టర్స్ వచ్చి పర్ఫెక్ట్ పనిచేస్తాయి, కానీ ఈ స్కానర్లు మాత్రం సరిగా పనిచేయవు. ఎవరైనా వీటిని ఉపయోగించి మరి వాళ్ళకి ఏదైనా మంచిగా వర్కౌట్ అయితే మాత్రం నాకు కొంచెం చెప్పండి. అవి ఎట్లా మంచిగా పని చేస్తున్నాయా లేదా అనేది నాకు కూడా కొంచెం ఐడియా ఉంటది. ఇక చూడండి అక్కడ తిరుగుతుంది, చూడండి అక్కడ కింద ఐటమ్ ఉంది, అది తిరుగుతుంది. చూడండి ఫాస్ట్ గా తిరుగుతుంది. ఈ నెక్స్ట్ వచ్చే వీడియోలో డైమండ్స్ ఇవి కూడా పెట్టి మీకు వీడియో చూపిస్తానండి. ఓకే, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.